భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి అభ్యుదయ కాలనీ అదేవిధంగా ఉప్పరపల్లి పొలంలో మరి 194/8 లీటర్లు వేసుకున్నటువంటి పేదవాళ్ళందరికీ మరి నిరుపేదలందరికీ ఇండ్లు ప్రభుత్వం ద్వారా హౌసింగ్ ద్వారా ఇండ్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాం. మరి ఈరోజు దాదాపు అనేక సంవత్సరాలుగా అభ్యుదయకాలు దాదాపు 18 సంవత్సరాలుగా పేదవాళ్ళు అక్కడ ఇండ్లు వేసుకొని ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, ఫోన్లు ఉన్నాయి, కాలువలు వచ్చినాయి. కానీ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి. అయినా కానీ దాదాపు 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కనపడలేదంటే మరి చాలా బాధాకరం. అనంతపురం నడిబొడ్డులో ఉన్నటువంటి అభ్యుదయ కాలనీ ప్రజలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దాదాపు ఈ రాష్ట్రంలో పేదవారు ఉండకూడదు, ఇల్లు లేని పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పేసి 32 లక్షల ఇళ్లను ఇచ్చాడు. అనంతపురం నగరంలో దాదాపు 24,000 మందికి ఇచ్చారు. 24,000 మంది దాదాపు 2,000 మంది కూడా ఈరోజు పేదవాళ్ళు కట్టుకోవాలి. ఎక్కడో 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పేదవారికి ఇలా స్థలాలు ఇస్తే 1 సెంటు స్థలంలో 1,50,000 రూపాయలు ఏ విధంగా పేదవారు కట్టుకుంటారు? ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి 2 సెంట్లు స్థలం ఇస్తామంటున్నారు, 4 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ ద్వారా ఇస్తామంటున్నారు. ఆ విధంగా ఈ అభ్యుదయ కాలనీకి ఉప్పరపల్లి పొలంలో ఉన్న పేదవారికి ఆ విధంగా 4 లక్షల రూపాయలు ఇండ్లు కట్టించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్డీఓ గారు కూడా వచ్చారు, సానుకూలంగా స్పందించారు. 3-4 రోజులు ఆ 2 ప్రాంతాలకు విజిట్ చేసి నిజమైన పేదవారికి ప్రభుత్వ భూమి ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. ఆర్డీఓ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ప్రభుత్వము ఈ పేదవాళ్ళకి పట్టాలు ఇల్లు కట్టించేంత వరకు సిపిఐ పార్టీగా పేదల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం. ఈ దేశానికి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పేదలు ఇంటి స్థలాల కోసం, ఇంటి పట్టాల కోసము మరి ఇవాళ పోరాటాలు చేసే పరిస్థితి ఉన్నది. మరి దీనికి కారణం ప్రధానంగా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి పాలకులే. మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో మేనిఫెస్టోలో మరి 2 సెంట్లు నగరవాసులకు, గ్రామాల్లో నివసించే వాసులకు 3 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇల్లు నిర్మించుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. మేము కమ్యూనిస్ట్ పార్టీగా 5 లక్షలు ఇవ్వని చెప్పేసి కోరుతా ఉన్నాం. సరే, మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది వరకు కూడా ఇంకా 6 నెలలు 7 నెలలు కావచ్చినప్పటికీ కూడా వాటిని నెరవేర్చడంలో, మళ్ళీ వాటిని అమలు పరచడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మరి అనంతపురం నగరంలో మరి ఇది వరకు ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేదలు దాదాపు 500-600 మంది పేదలు అక్కడ మరి గుడిసెలు వేసుకొని నివాసం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యుదయ కాలనీ వాసులు అయితే అన్ని రకాల పనులు, ప్రభుత్వం సంబంధించిన అన్ని రకాల పనులు కూడా చెల్లించడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వడంలో అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం జరుగుతున్నది. మరి గతంలో టిట్కోయిన్ల పరిస్థితి ఏంటి, మరి జగన్ గారు నిర్మించినటువంటి జగన్ ఇంటి పరిస్థితులు ఏంటి, మరి ఇప్పుడు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మరి ఏదైతే 2 సెంట్లు 3 సెంట్లు ఉన్న పరిస్థితి ఏంటి, వాటిని వెంటనే, ఎందుకంటే పేదవాడు నివాసం ఉండడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వాలు స్పందించబడేది చాలా దారుణమైన పరిస్థితులు. అందుకే వెంటనే ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నారో, అధికారులు చెప్తున్నారో వాటిని మరి పేదలేమి కానీ గొంతమ్మ కోరికలు కొనగలరు. ఏదో ఉండడానికి నివాసం, ఉండడానికి నివాసం ఉండడానికి ఏదో ఇంటి పట్టాలు ఇవ్వని చెప్పేసి పోరాటం జరుగుతున్నది. మరి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, అధికారులు కూడా మొద్దు నిద్రని వీడనాడాలి. వెంటనే స్పందించి మరి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీకి మేమైతే ఈరోజు ఆర్డీఓ గారికి మరి ఆ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి వినతి పత్రం మరి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగినది. 3-4 రోజుల్లో అక్కడ విజిట్ చేస్తా, ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి అయితే ఖచ్చితంగా ఇంటి పట్టాలు ఇవ్వడానికి నేను ఎక్కడ కూడా వెనకాడని చెప్పడం జరిగినది. ఆయనకి ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాల్సిందే. ఇవన్నీ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన చేస్తాం. ఈ యొక్క ఆందోళనలో, ఈ యొక్క ఉద్యమంలో ఏ కష్ట నష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెనకాడే ప్రసక్తే లేదు. ఎర్ర జెండా చేత పట్టుకొని మా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరికలు చేస్తాం.